ఉద్యోగులకు అధికారంలోకి వస్తూనే ఇస్తానన్న ఐఆర్ ప్రస్తావన లేదు బడ్జెట్లో. మేనిఫెస్టోలో పెట్టినారు, ఉద్యోగులకు అధికారంలోకి వస్తూనే ఐఆర్ అన్నాడు చంద్రబాబు నాయుడు మేనిఫెస్టోలో. ప్రస్తావన లేదు, పిఆర్సీ ప్రస్తావన లేదు, ఒక్క మాట లేదు. పెండింగ్లో ఉన్న 4 డిఏల గురించి, డిఆర్ల గురించి ఎప్పుడు ఇస్తారో కనీసం చెప్పను కూడా చెప్పలేదు. జీపీఎఫ్ గురించి మాట లేదు, ఏపీజీఎల్ఐ గురించి మాట లేదు. జనరల్ ప్రావిడెంట్ ఫండు, జనరల్ లైఫ్ ఇన్సూరెన్సు, మెడికల్ రీయింబర్స్మెంటు, రిటైర్మెంట్ బెనిఫిట్సు, సరెండర్ లీవ్సు, వీటి కింద దాదాపుగా 35,000 కోట్ల రూపాయలు ఉద్యోగస్తులకు బాకీ పడ్డాడు. వీటి గురించి కనీసం మాట కూడా లేదు. ఆశా వర్కర్లు, అంగన్వాడీలు వచ్చి విజయవాడలో ధర్నాలు చేస్తూ ఉంటే ఎన్నికల మేనిఫెస్టోలో ఈయన చెప్పింది వాళ్ళు అడుగుతూ ఉన్నారు. 2 ఏళ్ళు అయిపోయింది స్వామి, ఎప్పుడు ఇస్తామని. వాళ్ళని అర్ధరాత్రి పూట తెల్లవారుజామున పోలీసులను పంపించి వాళ్ళందరినీ కొట్టి ఎత్తిచ్చేసేసినాడు. కనీసం వాళ్ళ ప్రస్తావన 16 రోజుల అసెంబ్లీ సమావేశాల్లో కనీసం వాళ్ళ ప్రస్తావన లేదు. చివరికి ఆశ్చర్యం ఏమిటో తెలుసా, ఇవాళ చంద్రబాబు నాయుడు ఎక్కడికి పోయినా కానీ ఈ మధ్యకాలంలో గమనిస్తాను మీరు కూడా, ఆయన చేసేది 2 ఒకటి పెన్షన్లప్పుడు ఒక గ్రామానికి ఏదో గ్రామానికి పోతాడు ఖచ్చితంగా 1వ తారీఖున. 2వది ఎక్కడన్నా నిలబడు, రెవెన్యూ రికార్డులు ప్రక్షాళన చేస్తా అని పాస్బుక్ల డిస్ట్రిబ్యూషన్లో ఎక్కడన్నా కనపడుతుంటాడు. ఇది తప్ప ఇంకా ఏది చేయడు. నేను అడుగుతా ఉన్నా, అయ్యా చంద్రబాబు నాయుడు, ఇవాళ చంద్రబాబు నాయుడు ఎక్కడికి వెళ్ళినా రెవెన్యూ రికార్డులు ప్రక్షాళన చేస్తా, ఎక్కడికక్కడ సర్వే చేయిస్తా, ఎక్కడ లేని టెక్నాలజీ వాడుతున్నా, క్యూఆర్ కోడ్ పట్టాదారు పాస్ పుస్తకాలు ఇస్తున్నా, ప్రతి ల్యాండ్ పార్సిల్కు జియో కోఆర్డినేట్స్తో హద్దులు చూపిస్తున్నా అని చంద్రబాబు నాయుడు క్రెడిట్ చోరీ చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నాడు. అసలు ఇవన్నీ ఎవరి హయాంలో వచ్చాయి? సో సుదీర్ఘంగా దీని గురించి కూడా చెప్పినా నేను, అలా చెప్తా ఉన్నా. అసలు ఇవన్నీ ఎవరి హయాంలో వచ్చాయి? ఈ సర్వేయర్ల వ్యవస్థ అయినా, ప్రతి గ్రామంలో ఈ సర్వేయర్ల వ్యవస్థ అయినా, ఈ సచివాలయాల వ్యవస్థ అయినా ఎవరి వల్ల వచ్చింది? అసలు ఈ సర్వే ఎక్విప్మెంట్ ఎవరి హయాంలో వచ్చింది? అసలు ఈ కోర్ స్టేషన్స్ ఎవరి హయాంలో వచ్చినాయి? అసలు ఈ రోవర్స్ ఎవరి హయాంలో వచ్చినాయి? అసలు ఈ విమానాలు, ఈ హెలికాప్టర్లు సర్వేలు చేస్తూ ఎవరి హయాంలో తిరిగాయి? అసలు ఈ ఓఆర్ఐ రికార్డులు ఎవరి హయాంలో వచ్చినాయి? చివరికి సర్వే చేయడానికి అవసరమయ్యే కోట్ల రాళ్ళు కూడా ఎవరి హయాంలో వచ్చాయి? చివరికి పాస్బుక్లో క్యూఆర్ కోడ్ కూడా ఎవరి హయాంలో వచ్చింది? చివరికి భూములకు జియో ట్యాగింగ్ హద్దులు ఎవరి హయాంలో వచ్చినాయి? ఇవన్నీ వచ్చిన వాళ్లకు క్రెడిట్ ఇవ్వాల్సింది పోయి, సరే ఆ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డికి సరే నాకు క్రెడిట్ ఇవ్వడం చంద్రబాబు నాయుడికి ఇష్టంలా, క్రెడిట్ చోరీ ఎలాగూ చేస్తాడు, ఇది నైజం అని అనుకుంటే పోతే పోయింది లేబ్బా. కనీసం ఆ ఉద్యోగస్తులన్నా, ఆ సచివాలయాలలో ఆ 15,000 మంది సర్వేయర్లు లేకపోతే, ఆ సచివాలయాలలో ఆ డిజిటల్ అసిస్టెంట్లు లేకపోతే, ఆ సచివాలయాలలో ఈ విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్లు లేకపోతే అసలు ఎట్లా చేస్తారండి? ఎట్టవుతుందండి? కనీసం వాళ్ళకు కూడా ఏ రోజు థ్యాంక్ యూ చెప్పాల. థ్యాంక్ యూ చెప్పకపోగా వాళ్ళ మీద హెరాస్మెంట్. సచివాలయ ఉద్యోగులు దాదాపుగా 50-60 మంది చచ్చిపోయినారు, ఆత్మహత్యలు చేసుకున్నారు. కనీసం సానుభూతి లేదు వాళ్ళ మీద. సర్వేయర్లనైతే సస్పెన్షను, హెరాస్మెంటు. ఒక థ్యాంక్ యూ చెప్పాల్సిన చోట, ఒక థ్యాంక్ యూ చెప్పి చిక్కటి చిరునవ్వుతో వాళ్ళతో పనులు చేయించుకోవాల్సిన చోట చిక్కటి చిరునవ్వు లేదు, థ్యాంక్ యూ లేదు, హెరాస్మెంటు.
ఆత్మహత్యలు. ఇవి ఈరోజు ఎంప్లాయీస్ పరిస్థితి.